అత్యంత పరాకుతో అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని పాతాళాన్ని అంతటినీ అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా అన్నాడు. బయలుదేరాడు. అంశుమంతుడు కూడా ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అవన్నీ తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది, మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి, బయలుదేరండి అన్నాయి. ఆయన భూమిని అంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేత మేస్తూ కనపడింది గుర్రం. వెళ్ళి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెడుతూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పినతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు. కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుచేత అంటే 2 రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్ని యందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్ళు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్ళిపో, ఏ నా తండ్రి బ్రతికున్నంతకాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకు ఇచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో, కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు, ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు, పాపమును దృష్టిలో పెట్టుకుని భగ్గుని ఒకచోట కాల్చి ఒకచోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు, సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి, దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయించేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్ళేటప్పుడు అలా తీసుకెళ్ళాడు. ఆయనకి అసహ్యం